హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాఫీ కబుర్లు. మనకి 64 కళలున్నాయి. అందులో ఇంచుమించు ప్రతి కళకి ఏదో ఒక ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎటువంటి ట్రైనింగ్ ప్రాసెస్లోనూ ఇమడని కళ అంటూ ఏదైనా ఉంది అంటే అది రైటింగ్. అందులోనూ శతకాలు కవిత్వాలు అలాంటివి రాయాలంటే తప్పకుండా సరస్వతీ కటాక్షం ఉండి తీరాలి. రాయడం అన్న తర్వాత కూడా కొంతమంది కథలు రాయగలిగితే కొంతమంది కవిత్వం రాస్తారు, కొంతమంది శతకకర్తలు ఉంటారు. కానీ అన్నీ ఒకళ్లే రాయగలిగితే వాళ్ళని ఏమనాలి? అన్ని కళల్లోనూ ప్రవేశం ఉన్న వాళ్ళని సకల కళా వల్లభుడు అంటాం కదా. అలాగే మరి ఇలా అన్ని రకాల కవిత్వాలు రాయగలిగిన వాళ్ళని సకల కవితా వల్లభుడు అనాలేమో. అలాంటి సకల కవితా వల్లభుడు మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఆయనలోని మరొక కోణాన్ని ఇవాళ కాఫీ కబుర్లలో ఆవిష్కరించబోతున్నాం. కాఫీ దండకం రాసిన జొన్నవిత్తుల గారితోటి ఇవాళ కాఫీ కబుర్లు మీరందరూ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని ఆశిస్తున్నాం. కాఫీ కవర్లో కాఫీ దండకంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందేమోనని చిన్న కోరిక నాకు. అనుదినంబును కాఫీ అసలు కిక్కు. ఎంత బాగుందండి. కాఫీ తాగిన నేను కాఫీ దండకం రాసి రాయాలి అన్న కోరిక ఎప్పుడు కలిగింది? పౌరాణిక నాటకాలు చూస్తాం కదా, వాటి ప్రభావం అన్నమాట. నా 6వ తరగతిలోనే ఒక చిన్న నాటకం ఒకటి రాసాం. నేను ఇదే నా జీవనోపాధిగా తీసుకుంటాను అని మీకు ఎందుకు అనిపించింది? ఎలా అనిపించింది? అది నిరుపేద కుటుంబం కాదు కానీ పేద కుటుంబం. దాంతో ఏంటంటే నేను పెద్దగా చదువుకోవడం కూడా చదువుకోలేకపోయాను. ఒకరింట్లో ఉన్న కరణం గారి ఇంట్లో. మా వాళ్ళు ఎవరు భాషా పండితులు చదువుతున్నారు కానీ ఇట్లా పద్యాలు రాసేవాళ్ళు లేరు. ఆయన నాతో మొట్టమొదటి 16 ఏళ్ల వయసులో పాట రాయించాడు. సిరి సిరి మెరుపుల సూపులతో నా ఇల్లంతా ఎలిగించు తల్లి, అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఆదుకో మా లక్ష్మి తల్లి. బాలమురళీ కృష్ణ గారి గురించి అన్నారు, ఆయన చమత్కారంగా మాట్లాడతారు అని విన్నాను. ఆయనకున్న రసవత్ చమత్కారం. ఒక పాటే 22 శృతుల్లో పడతాను అన్నా. అలా పాడటం చాలా కష్టం, నేనే పడలేను. నమస్కారం జొన్నవిత్తుల గారు, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. కాఫీ కబుర్లు మా ఛానల్లో ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం మొదట అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. అండ్ కాఫీ కబుర్లు మొదలుపెట్టిన తర్వాత సినీ ప్రపంచంలో, సినీ రంగంలో మేము ఇప్పటివరకు లిరిసిస్ట్ని అసలు ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయలేదు. సో మొట్టమొదటిగా ఒక లిరిసిస్ట్ని ఇంటర్వ్యూ చేయడం, అది కూడా మీలాంటి గొప్ప వారిని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసి మా ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. నమస్కారం. మీ కాఫీ కబుర్లు కార్యక్రమాలు చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. చాలా తమాషాగా అందరికీ ఆహ్లాదభరితంగా అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాగుంది. నువ్వు స్ఫురిత నేను బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో కాఫీ కబుర్లకి మీరు రావడం అండ్ మీరు కాఫీ దండకం మీకు ఒక పెద్ద, అంటే ఎక్కడికి వెళ్ళినా కాఫీ కబుర్లు, కాఫీ దండకం చెప్పడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది మీకు. సో కాఫీ కబుర్లో కాఫీ దండకంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందేమోనని చిన్న కోరిక నాకు. మీరేమన్నా కాఫీ దండకంలో కొద్దిగా ఏమన్నా వినిపించగలుగుతారా? తప్పకుండా. కాఫీ తాగనివాడిని నేను. కాఫీ తాగని నేను కాఫీ దండకం రాశా. కాఫీ తాగని నువ్వు కాఫీ కబుర్లు కార్యక్రమం ప్రారంభించావు. బాగుంది. అందుకని కాఫీ దండకంతో మొదలు పెడదాం. అలాగే. అనుదినంబును కాఫీ అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది హంబక్కు అయ్యలారా. జై కాఫీ. అబ్బా, థ్యాంక్ యూ అండి. ఇది నేను చాలాసార్లు విన్నాను, కానీ ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి ఫస్ట్ టైం వింటున్నానా అన్నంత ఆనందం అనిపిస్తుంది. సో ఈరోజు కాఫీ కబుర్లలో కాఫీ దండకంతో మొదలు పెట్టడం నాకైతే పర్సనల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో మనం మొదటిగా అంటే మీకు సినిమా పాటలు రాయడం, దండకాలు రాయడం, శతకాలు రాయడం మీరు చాలా చాలా చేశారు. అండ్ తెలుగు భాష కోసం మీరు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, అవి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. కానీ మనం
కొంచెం మనం మొదలు పెట్టేటప్పుడు ఇవన్నీ ఒకవైపు అయితే, మీరు అసలు ఏదైనా సరే సరస్వతి అమ్మవారి అనుగ్రహంతోనే మనం రాయడం అయినా చదవడం ఇవన్నీ కదా. సో సరస్వతి అమ్మవారి మీద మీరేమన్నా రాశారా? అసలు సరస్వతి అమ్మవారిని మీరు ఏం కోరుకుంటారు? తెల్ల తామర పువ్వు చేయవే తల్లి నా హృదయం, నిన్ను కొలిచే హంస చేయవే ఆత్మవిశ్వాసం. తెల్ల తామర పువ్వు చేయవే తల్లి నా హృదయం, నిన్ను కొలిచే హంస చేయవే ఆత్మవిశ్వాసం. కంఠము చేయవే కచ్చపి వీణగా, నాల్కను చేయవే చేతి చిలుకగా. తెల్ల తామర పువ్వు చేయవే తల్లి నా హృదయం, అనుదినము నిన్ను కొలువగజేయుము ఆయువు జపమాల, దీర్ఘాయువు జపమాల. మనస్సు పొరలను పుటలుగా చేయుము చేతి పుస్తకమున, నీ చేతి పుస్తకమున. భావము చేయుము వేద శాస్త్రమయ సుమనోద్యానముగా, బ్రతుకును చేయుము వాణి నీ జయ శంఖారావముగా. తెల్ల తామర పువ్వు చేయవే తల్లి నా హృదయం, పలుకగనీయుము శాంతి ప్రేమల యజ్ఞ పాయసముగా, నీ చందన వాటికగా. నిలబడనీయుము ఇలలో నను నీ పట్టపుటేనుగుగా, రసపూర్ణ కుంభముగా. తీరిచిదిద్దుము ప్రతి నిర్ణయమున జ్ఞాన మహాంభుదిగా, దర్శనమొసగుము జగమంతా వెలసిన దేవతగా. తెల్ల తామర పువ్వు చేయవే తల్లి నా హృదయం. ఆహాహా, ఎంత బాగుందండి. మీ నోట్లో, మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల సరస్వతి అమ్మవారి కదలకుండా తిష్టేసుకొని కూర్చుందేమో. మరి మీకు అసలు ఎట్లా వస్తుంది అంత స్పాంటేనియస్గా? ఏమో మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు అంతా కూడా సరస్వతి అనుగ్రహం, మా అమ్మ చేసిన పుణ్యం, మా అమ్మ పూజాఫలం. ఇప్పుడు ఎవరన్నా పూజ చేసి పూజా ద్రవ్యాలన్నీ పూజారికి ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయింది ఏదో పని మీద వెళ్తారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరికాయలు కొట్టి ఆ పూజ అంతా చేసి పూజారి ఏం చేస్తాడు, ఏమంటే ఇప్పుడు ఈ పసుపు చీర పెట్టింది, ఈ కొబ్బరికాయలు, ఈ చక్కెరకేళీలు ఇచ్చింది ఎవరు అని గుర్తుగా అడుగుతాడు. మా అమ్మేనండి అని చెప్పి పిల్లలు తీసుకుంటారు కదా. అట్లా ఆవిడ పూజ అంతా చేసి వెళ్ళిపోయింది, ప్రసాదం నేను తీసుకుంటున్నాను. గొప్ప తల్లి, గొప్ప కొడుకు. అసలు మీరు అంటే పిల్లలు చేసేది తల్లిదండ్రుల పుణ్యం వల్ల పిల్లలకి అవన్నీ రావడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాము. కానీ మీలాంటి వాళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండడం, రాయగలగడం, చెప్పగలగడం, అందరికీ అంటే చాలామంది మాట్లాడతారు, చాలామంది రాస్తారు, కానీ అందరికీ అది ఇంపుగా ఉండదు. అందరికీ అది పెద్ద రాశారు అని అనిపిస్తుంది. కానీ మీరు రాసిన ప్రతి ఒక్కటి అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి మీరు రాసినవి ఏవైనా సరే. సో అలాంటి మిమ్మల్ని కన్నా తల్లి నిజంగా గొప్ప అమ్మ. అమ్మలు అందరూ గొప్పవాళ్లే, కానీ మీలాంటి వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా గొప్పవాళ్ళు. సో అసలు మీకు రాయాలి అన్న కోరిక ఎప్పుడు కలిగింది? అసలు ఎలా అనిపించింది మీరు రాయగలుగుతారు అని మీకు ఎప్పుడు స్ఫురించింది? తెలియదు. ముందు ఏదైనా మాట్లాడుతుంటే చమత్కారంగా వచ్చేది చిన్నప్పటి నుంచి కూడా. అది చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వటం, దాంతో దాన్ని ఉత్సాహంగా 6వ తరగతిలోనే ఒక చిన్న నాటకం ఒకటి రాసాం. 6వ తరగతి అట్లా చిన్న చిన్న రాస్తూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మాకు పెద్ద జామ తోట ఉండేది ఆ పక్కన, అంటే మాకు కాదు, మేమున్న ప్రదేశంలో.
ఆ జామ తోటలో చెట్లెక్కి ఈ చిన్న 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 వయసులోనే చీపురు పుల్లలు అవి పట్టుకుని ఒరీ మూర్ఖ అప్పిచ్చువాడు వైద్యుడు అని ఏదో పద్యం, అంటే ఈ పౌరాణిక నాటకాలు చూస్తాం కదా వాటి ప్రభావం అన్నమాట. అలా పాడుతుండేవాళ్ళం. ఎవని చేజనుంచు జగమెవ్వని లోపలని రాత్రి నాటకం చూడటం, పొద్దున్నే వచ్చిన భజన పాడటం, ఇటువంటివన్నీ ఈ పిల్ల చేష్టలు. ఆ పిల్ల చేష్టలన్నీ కూడా వీటి ప్రభావంతో ఉన్నాయి. అది సంస్కారం, అది పూర్వజన్మ వాసనలేవో ఇటు భగవంతుడు ఇటు తిప్పాడు. అలా రాయటం ఇవన్నీ చేయటం అలా బాగా అది వృద్ధి అయింది, చిన్న చిన్న పాటలుగా పద్యాలుగా. అలా 9వ తరగతిలో దత్తాత్రేయ శర్మ గారని, దత్తాత్రేయుడు గారు అంటారు, ఆయన 6 అడుగుల పైన ఉండేవారు, పెద్ద ఆయన. ఒక పంచి కట్టుకుని వస్తే సింహంలా ఉండేవాడు ఆయన, ఒక పెద్ద దిగ్గజంలాగా. ఆయన మాకు 10th క్లాస్ అప్పుడు ఇంకా ఈ టెక్స్ట్ బుక్లు రాలేదు, తెలుగు పుస్తకాలు ముద్రణ రాలా. అవి ఇంకా 2 నెలలు పడుతుందిరా వచ్చేటప్పటికి, ఈ లోపల మీకు ఛందస్సు చెబుతాను, అవి 10 మార్కులు ఉంటాయి, ఎప్పటికన్నా ఉపయోగపడతాయని ఛందస్సు చెప్పారు. ఆయన ఛందస్సు చెబుతున్నప్పుడు నా అదృష్టం అది బాగా నా మీద ముద్రపడి, నేను వచ్చి ఇంటికి వచ్చి సుమతి శతకం మొత్తం దాన్ని గణ విభజన చేసేసాను. అంటే పిచ్చి పట్టినట్టుగా చిన్నప్పుడు తెలియదు కదా, ఏది పడితే చేస్తుంటారు కదా పిల్లలు. అలా సుమతి శతకం పద్యాలు రాయటం, దాన్ని గణ విభజన చేయటం, ఆయన కన్నపద్య లక్షణం చెప్పినప్పుడు అట్లా చేసి, అలా నాకు ఏదో వచ్చి దాని ధోరణిలో పద్యాలు కూడా రాయటం మొదలుపెట్టా. అది అట్లా ఇక మహానుభావులు వాళ్ళందరి సాంగత్యంతో అది బాగా వికసించింది. అంటే రాయడం ఓకే, బట్ అదే మీ వృత్తిగా, అంటే మీ లైఫ్ స్టైలే మీ రాయడమే మీ వృత్తి కదా. సో అంటే రెగ్యులర్గా జాబ్ చేయడం ఇలాంటివి కాకుండా, నేను ఇదే ఒక లైఫ్ స్టైల్గా, నేను ఇదే నా జీవనోపాధిగా తీసుకుంటాను అని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను నేను, కుటుంబ పరిస్థితి రీత్యా. మాది మరి నిరుపేద కుటుంబం కాదు కానీ పేద కుటుంబం. మా నాన్నగారు స్కూల్ మాస్టర్గా చేసేవారు. అయితే ఏంటంటే 5గురం పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. దాంతో వచ్చేది సరిపోయేది కాదు. పైగా ఏంటంటే వాళ్ళకి 4 నెలలకి 5 నెలలకి 6 నెలలకి ఒకసారి వచ్చేది జీతం. అప్పట్లో బతకలేక బడి పంతులు అనే సామెత పుట్టింది, అసలు లేదది. అలా ఇచ్చేవాళ్ళు. ఆ 5 నెలల జీతం ఒకేసారి ఇచ్చేవాళ్ళు కాదు, 5 నెలలకి 2 నెలల జీతం ఇచ్చేవాడు. అంటే తెచ్చిన అప్పుల్లో మళ్ళీ కొంత వడ్డీలు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కట్టి చేసేటప్పుడు ఏమవుతుందంటే కుటుంబం పేదదవుతుంది. అదే నెల ఇంత అని వచ్చేస్తే అంతలోనే బతకటానికి వాళ్ళు ఓ ప్రణాళిక వేసుకుంటారు ఎవరైనా. అది అట్లా కాకుండా జరిగింది. దాంతో ఏంటంటే నేను పెద్దగా చదువుకోవటం కూడా చదువుకోలేకపోయా. తర్వాత 10వ తరగతితోనే ఆపేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్గా కట్టాను, BA ప్రైవేట్గా కట్టాను, MA ప్రైవేట్గా కట్టాను. అంటే భాషా ప్రైవేట్ అంటే 10 రూపాయలు కడితే చాలు. గోపాల్ రెడ్డి గారని ఒక ఆయన దానికి ప్రిన్సిపాల్గా చేసేవారు. ఆ మహానుభావుడు, నేను ఒకరింట్లో ఉన్న, కరణం గారి ఇంట్లో, మున్నంగి పూర్ణచంద్ర శర్మ గారని కరణం గారు అయినా, వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన ఏదో ఒక దస్తావేజులు రాయించుకుంటున్నప్పుడు నన్ను చూపించి, అబ్బాయి పద్యాలు రాస్తాడండి అని ఆయనకి చెప్పారు. ఏదో పద్యం చెప్పంటే ఏదో నాకు తోచిన పద్యం చెబితే ఆయన సంతోషించి, మా భాషా ప్రవీణ్ కాలేజీలో చేరవయ్యా, 10 రూపాయలు కడితే చాలు, నేనే నీకు సీట్ ఇస్తాను, మా వాళ్ళు ఎవరు భాషా ప్రవీణ్ చదువుతున్నారు కానీ ఇట్లా పద్యాలు రాసేవాళ్ళు లేరు అని ఆయన అన్నారు. సరే, ఆ తర్వాత వెళ్ళి, ఆ తర్వాత నాతో పాటు 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా అమ్మాయిలు వీళ్ళు చదివేవాళ్ళు అక్కడ. సరే, ఆ భాషా ప్రవీణ అలా వెళ్ళి కాలేజీ తెలుసుకుని వెళ్ళి ఆయనకు 10 రూపాయలు కట్టి చేరి అట్లా భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు నాకు మహాపండితులు, మహానుభావులు వాళ్ళందరి సాంగత్యం ఏర్పడి, ఇంకా చదువుకునే కుర్రవాళ్ళు, చదువుకునే సబ్జెక్టులో కూడా వ్యాకరణము, అలంకార శాస్త్రము, ఈ కావ్యాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని బాగా ఉత్సాహంగా చదివి చేసేవాడిని. అట్లా మెల్లిగా లక్ష్మీ కటాక్షం కూడా మొదలైందంటారు. అవి చదువుతుండగానే నేను భువన విజయ సభలు జరుగుతుంటే తెనాలి రామకృష్ణ వేసేవాడిని. అవధానాలు జరుగుతుంటే ఎవరన్నా వెళ్ళి అక్కడ కూర్చుని ఒక రుచికుడిగా ఉండేవాడిని. అట్లా అప్పటికే పాటలు రాయటం మొదలుపెట్టాను. అప్పటికే కుమార సూర్యనారాయణ గారని ఆయన మంచి గొప్ప గాయకుడు, మంచి సంగీతం రచన, మంచి సంగీత స్వర రచన చేయగలిగిన వాడు. ఆయన నాతో మొట్టమొదటి 16 ఏళ్ల వయసులో పాట రాయించాడు ఒక నాటకానికి.
ఓకే. అట్లా అవన్నీ కలిసి చిన్న 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 చిన్నవన్నీ కూడా పెద్దవైనాయి. అలా అలా ఉధృతమైంది. ప్రతిసారి నన్ను ఎప్పుడు కూడా విన్నది బాగుండటంతో పాటు ఎవరూ చేయకుండా కొత్తగా ఏదన్నా చేసింది ఏదన్నా ఉంటే అది నన్ను ఆకర్షించేది ఎప్పుడు. రెగ్యులర్ గా ఉన్నది మీకు పెద్ద నచ్చదు. ఏదో బ్రహ్మాండంగా ఉండాలి, ఏదో ఉండాలి, ఏదో ఏదో లేకుండా నేను దాని మీద ఒక పద్యం రాశా. దేని మీద పద్యం అసలు ఎట్లా ఉండాలని. ఎవడు పడితే వాడు ఊరికినే అచ్చట చెట్టు ఉన్నది అంటూ ఆ ఆకులు ఉన్నవి దానికి అంటూ మొదలు పెడతాడు. ఆ చెట్టు ఉంది ఆకులు ఉంది అని చెప్పడానికి దానికి ఛందస్సు భాష ఇంత అక్కర్లేదు దానికి. అట్లా అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు అంటే అది కూడా పద్యపాదం అవుతుంది. కానీ అలా కాదు. అంటే పద్యం ఎలా ఉండాలి అని అంటే రాసింది, సద్యస్ఫూర్తియో సచ్చమత్కృతియో శాస్త్రార్థంబో సౌందర్యమో విద్యాప్రౌఢి సద్యస్ఫూర్తియో సచ్చమత్కృతియో శాస్త్రార్థంబో సౌందర్యమో హృద్యంబౌ రసభావమో ధ్వనియో సద్వృత్తాంతమో శిల్పమో విద్యాప్రౌఢియో వృత్తిరీతులో ఏవేం లేక నిస్సారమవు పద్యం బేటికి వాని శ్రార్థమునక భావింపగా పండితులని. అంటే కొరతనం అప్పుడు రాసి అంటే ఏదో లేకుండా ఊరికినే పద్యాలు రాసి చదువుతుంటే దాంట్లో అది సద్యస్ఫూర్తి. కబుక్కుని చూసిన వెంటనే దాని మీద తన స్పందన. సత్ చమత్కృతియో మంచి చక్కని చమత్కారం ఉండాలి. సద్వృత్తాంతమో ఒక మంచి వృత్తాంతాన్ని మంచి విషయాన్ని చెప్పాడు దీంట్లో. సౌందర్యము అంటే పద సౌందర్యం అయితే భావ సౌందర్యం అవి లేకుండా హృద్యంబౌ రసభావము హృదయాన్ని ద్రవింపజేసే కరిగించేటువంటి రసభావం ఏదన్నా సరే, నవరసాల్లో ఏదో ఒక రసభావం ఉండాలి మంచిది. హృద్యంబౌ రసభావము ధ్వనియో ఏదన్నా సజెస్ట్ చేసేటట్టుగా ఉండాలి. వీడు ఈ విషయం చెబుతుంటే ఇంకోటి గుర్తొచ్చి ఇంకొక విషయాన్ని ఎలా చెప్పాడా ఎంత చక్కగా చెప్పాడు అని అనిపించాలి. ధ్వనియో సద్వృత్తాంతము శిల్పము దాంట్లో ఒక స్ట్రక్చరల్ బ్యూటీనెస్ ఉండాలి. దాంట్లో ఒక అందం ఆ పదగుంభనంలో కానీ లేకపోతే ఆ పద్యం నడిపిన విధానంలో కానీ ఫ్లోలో కానీ ఇవన్నీ కూడా ఫ్లో ఉంటుంది కానీ అందంగా ఉండాలి. ఇలా ఒక కిరణంలాగా నీరు ప్రవహిస్తే నీకు నీటి సౌందర్యం తెలియదు. ఇప్పుడు పైనుంచి జారుతూ వెళ్తుంటారు కదా కొన్ని వీటిల్లో మన రైడ్స్, ఆ రైడ్స్ నీళ్లలోంచి జారుతూ పెడుతూ ఉంటారు. దాంట్లో దానికి సౌందర్యం ఏం లేదు, వీళ్ళకి ఆకలి పెడుతూనే ఉంటారు తప్ప నీటి సౌందర్యం అదే చిన్న నీటిపాయ ఇలా మెలికలు తిరుగుతూ పెడుతుంటే ఒట్టి నీటిపాయ దాన్ని చూస్తే మనకి ఆనందం కలుగుతుంది, ప్రకృతిలో సహజ స్వతసిద్ధంగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని అంత సౌందర్యాత్మకంగా కళాత్మకంగా చెప్పేది. అందుకనే దాని కవి కాని వాని వ్రాతయు అన్నాడు సుమతి శతకంలో. ఏదైనా ఒక డ్రాఫ్టింగ్ చేసినా సరే నువ్వు ఆఫీస్లో దాంట్లో ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఒక రసవత్తరంగా ఏదో ఆ భావ ప్రకటనలో అవతల వాడిని కదిలించేలా ఉండాలి. అది అంతేగాని డ్రాఫ్టింగ్ మామూలుగా దాన్ని పొడిపొడిగా రాయకూడదు. అది అందుకని సద్వృత్తాంతమో శిల్పమో ఇవేవీ లేకుండా ఏవీ లేనటువంటి పద్యం బేటికి వాని శ్రార్థమునక భావింపగా పండితులని. తెలిసిన వాళ్ళు ఎందుకు వాడు ఊరికినే ఏదో ఇప్పుడు తద్దినం పెట్టినప్పుడు కళాత్మకంగా పెట్టరు, నువ్వులు అక్కడ చల్లుతారు, దర్భలు అక్కడ చల్లుతారు, ఇది అటు తీసి పెట్టేస్తారు. పైగా ఆ అంట్ల చేతులే మామూలుగా దాన్నే పక్కన పెట్టేసుకుంటారు, అంటు లేదు తద్దినానికి అని తద్దినం పెట్టినట్టుగా పెట్టకూడదు అని. ఏ వయసులో రాశారు మీరు ఈ పద్యం? నేను భాషా ప్రింట్స్ చదువుతున్నప్పుడు నాకు 18 ఏళ్ళు 19 ఏళ్ళ వయసులో రాసింది. అప్పటి నుంచి అందుకని నా పద్యం చాలా కొత్తగా ఉంటుంది. ఎంతో మంది పద్యాలు రాస్తున్నారు, మహాద్భుతంగా రాసేవాడు ఉన్నారు, మహాకవులు ఉన్నారు, పండిత కవులు మహాపండిత కవులు ఉన్నారు. ఎవరున్నా సరే వాళ్ళ పక్కన నేను నా పద్యం చదివానంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి ఉన్నది అని బాగా చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటారు, సామాన్యుడు అనుకుంటాడు. పండిత పామర రంజకంగా ఉంటూ దాని లోతు తెలిసినటువంటి వాడికి చాలా గొప్పగా ఈ పద్యాన్ని నిర్మాణం చేశాడు ఈయన, చాలా పద్యం లేదా చేసినటువంటి పద్యాన్ని చాలా కొత్తగా చదివాడు, ఎక్స్ప్రెషన్ ప్రజెంటేషన్లో అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే
నేను అవన్నీ చూస్తా. నాకు ఎక్కడ ఏది కనిపించినా గొప్పగా కొత్తగా దాన్ని పద్యంలో ఎలా చెప్పాలి అనే ధోరణి నాది. అంటే మనం సృష్టిలో ఎంత గొప్ప వైచిత్రి చూసినా, ఎంత విచిత్రమైన విషయం చూసినా, ఎంత అందం చూసినా అది మనకు బాగుంది అనుకుంటే కవికి ప్రయోజనం ఉంది. సామాన్యుడు బాగుంది అనుకుంటే అతని వరకు. కానీ కవి తాను చూసినటువంటి సౌందర్యం, తాను చూసినటువంటి గాంభీర్యం, దాని లోతు, సముద్రం చూసి పిల్లాడు కేరింతలు కొడతాడు, చప్పట్లు కొడతాడు. ఒక శాస్త్రవేత్త దాని ఎంత లోతు ఉన్నది, ఆ జలరాశి ఎంత ఉంటుంది, దాని నుంచి ఆ వేగంగా వచ్చేటువంటి ఆ కెరటాల నుంచి ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు, ఇవన్నీ వాడికి తెలుస్తాయి. అది వాడు దాన్ని సాధించే ప్రయత్నం చేయటమో చేసేవాడికి చెప్పడమో చేయాలి. లేకపోతే ఊరికినే చూసేందుకు వాడి ప్రయోజనం. అలా కవికి ఏంటంటే ఇంకా ఎక్కువ బాధ్యత. ప్రతి అంశంలోనూ గొప్పది కానిది కూడా వీడిని కదిలిస్తుంది, దాన్ని కూడా చెప్పాలి. మరి మీకు సరస్వతి కటాక్షం అయితే తప్పకుండా ఉంది. మరి లక్ష్మీ కటాక్షం కూడా మీకు మెల్లిగా మీరు పద్యాలు మొదలుపెట్టి పాటలు రాయడం మొదలుపెట్టిన తర్వాత లక్ష్మీ కటాక్షం కూడా వచ్చేసింది. మరి ఆ లక్ష్మీ అమ్మవారిని మీరు ఏం కోరుకుంటే వచ్చింది చెప్తారా మాకు? లక్ష్మి అని అంటే సరస్వతిని ఎవరైనా సరే చూసి ఆశ్చర్యపోయేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. లక్ష్మీదేవిని అక్కర్లా, ఇంట్లో ఏమున్నది ఏమీ లేదు అని అక్కర్లా. ఆడవాళ్ళు మంచి చీరలు కట్టుకుని వచ్చేసి, మగవాళ్ళు మంచి ఇలా బట్టలు కట్టుకుని వచ్చేస్తే వీళ్ళు చాలా ఉందనుకుంటారు సహజంగా. అసలు లక్ష్మి అంటే ఏంటంటే సరస్వతి. లక్ష్మి అంటే సరస్వతి. జ్ఞానం లేని సరస్వతి లేనటువంటి లక్ష్మి వాడు ఎంత మూఢుడు, 1000 కోట్లు ఉన్న వెధవాయి వాడు ఏమన్నా పనికొస్తాడా? వాడు సమాజంలో కానీ లేకపోతే నలుగురు బుద్ధిమంతులు దగ్గర కానీ వాడు నిలబడగలడా? మాట్లాడనంత వరకు చాలా గౌరవంగా ఇస్తుంటాడు. విభూషణం మౌనం అపండితానాం. అపండితుడికి భూషణం ఏమిటంటే వాడికి మౌనంట. వాడు మాట్లాడనంత వరకు వాడు ఏమిటో తెలియదు కదా. అందుకని మాట్లాడకుండా వాడు వెనకాల చేతులు 2 కట్టుకుని ఉంటే వాడు చాలా గొప్పవాడు ఉంటాడు. అందుకని 1000 కోట్లు ఉన్నా ప్రయోజనం లేదు, చేతిలో 1000 రూపాయలు లేకపోయినా పర్వాలేదు. సరస్వతే లక్ష్మి. ఇప్పుడు నీకు డాలర్ మీద ఎన్ని డాలర్లో అంకె వేసి దాని మీద రాస్తారు కదా, రాయకపోతే అసలు చెల్లుతుంది అది కాగితం. మనకి ఆ లిపి రూపం ఏమిటి? అక్షర రూపిణి సరస్వతి. కనుక సరస్వతీదేవే లక్ష్మి. 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి వాడికి అని అంటున్నారు. ఆ 1,000 కోట్లు లెక్క కట్టేది ఎవరు? అవి అవునో కాదో తేల్చేది ఎవరు? ఒక రత్నం విలువ కట్టేది ఎవరు? ఇన్ని డైమండ్స్ ఉన్నాయి, ఆ డైమండ్ ఎంత విలువో దాని లెక్క కట్టేది ఎవరు? ఆ లెక్క కట్టే నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా జ్ఞానం సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క రెండవ రూపమే లక్ష్మీదేవి. లక్ష్మీ సరస్వతులకి అభేదం నాకు తెలిసి. మామూలు సామాన్య దృష్టిలో ధనం లేదు కనుక లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికి సరస్వతి కటాక్షం ఉండదు, సరస్వతి కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదని ఇవన్నీ కూడా మామూలు పామరులు అనుకునేవి. జ్ఞానమే ఐశ్వర్యం. జ్ఞానం లేని ఐశ్వర్యం, దీన్ని ఆనందించలేని, ఇంత ప్రపంచాన్ని ఆనందించలేనటువంటి స్థితి, అది కేవలం డబ్బు, విలువైనటువంటి కార్లు, విలువైనటువంటి బంగ్లాలు వాటి మధ్యన వాడు పెట్టేసి వాడు మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వారసత్వంలో మరో రకంగానో వాళ్ళకి డబ్బు వస్తుంది, 1000 కోట్లు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచిస్తే? కనుక వాడు లక్ష్మీపుత్రుడు అంటారా? అసలు లక్ష్మీపుత్రుడు జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం పడిగా లక్ష్మీదేవి యొక్క లక్షణం ఏంటంటే కరుణ. ఆ కరుణ లేకుండా డబ్బు ఉన్నటువంటి వాడు లక్ష్మీపుత్రుడు అంటానికి కూడా నాకు మనస్సు ఒప్పదు. నాకు వాళ్ళందరూ కుబేర పుత్రులు. కుబేరుడు కూడా బాగా ధనవంతుడు కదా, దేవతలందరిలో కుబేరుడు బాగా ఐశ్వర్యం ఉన్నవాడు, అంటే ధనం ఉన్నవాడు, ఐశ్వర్యం కదా. ఆ ధనం ఉన్న వాళ్ళందరూ కూడా దానము ధర్మము దానికోసం నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా కుబేర పుత్రులు. మంచి పనులకి, సత్కార్యక్రమాలకి తోడ్పడేటువంటి వాళ్ళు, మంచి కార్యక్రమాలు చేయించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా లక్ష్మీపుత్రులు. మరి ఆ లక్ష్మీ అమ్మవారి గురించి మీరు ఏమన్నా రాసింది? తప్పకుండా. ఎర్ర తామర పువ్వు పైన ఎలుగుత కూసున్న తల్లి, అద్దామంటి చెరువు నడుమా అలరారే బంగారు తల్లి,
సిరి సిరి మెరుపుల సూపులతో నా ఇల్లంతా ఎలిగించు తల్లి అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఆదుకో మా లక్ష్మి తల్లి అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఆదుకో మా లక్ష్మి తల్లి ఎర్ర తామర పువ్వు పైన ఎలుగుత కూసున్న తల్లి అద్దామంటి చెరువు నడుమా అలరారే బంగారు తల్లి ఎట్టాంటి మహారాజుకైనా ఎంతటి మేధావికైనా వేదాల బాపనికైనా ఆధారమే నువ్వు తల్లి ఏ చోట సుఖశాంతులున్నా ఎవ్వడు దగదగమన్నా ఏ ఇల్లు కళకళగున్నా నీ వల్ల కాదంటే తల్లి ముప్పొద్దుల దయ చూడమ్మా నా తప్పులే ఉన్న కాయమ్మా రవ్వంతా నీ చూపు రాకుంటే నా ఏపు ఎంతెంత తెలివి ఉన్నా ఏం లాభమమ్మా ఎర్ర తామర పువ్వు పైన వెలుగుత కూసున్న తల్లి అద్దామంటి చెరువు నడుమా అలరారే బంగారు తల్లి సిరి సిరి మెరుపుల సూపులతో నా ఇల్లంతా ఎలిగించు తల్లి అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఆదుకో మా లక్ష్మి తల్లి గుళ్ళల్లో దేవుళ్ళకైనా నువ్వు లేకుంటే వైభవం సున్నా ఒక్క పిట్ట కూడా రాదే అమ్మా దీపం పెట్టేవాడుండడోయమ్మా పొద్దుకులు ఉత్సవాలు తీపి పొంగళ్ళు దద్దోజనాలు ఆ వెంకటరమణునికైనా నీ టంకాల వల్లేనే తల్లి చల్లని నీ చూపే సాలమ్మా బ్రహ్మాండమే వెలుగుతాదమ్మా అరసెయ్యి చూపించి చిరునవ్వులొలికించి నా గీత మార్చమ్మ నారాయణమ్మ ఎర్ర తామర పువ్వు పైన ఎలుగుత కూసున్న తల్లి అద్దామంటి చెరువు నడుమా అలరారే బంగారు తల్లి సిరి సిరి మెరుపుల సూపులతో నా ఇల్లంతా ఎలిగించు తల్లి అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఆదుకో మా లక్ష్మి తల్లి. చాలా చాలా బాగుంది. నేను అమ్మవారు అయిపోయిన తర్వాత అయ్యగారిని అడుగుదాం అనుకున్నాను, మీరు పాటలోనే వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్పేశారు. సో నా నెక్స్ట్ క్వశ్చన్ మన అయ్యగారి గురించి కూడా ఏమన్నా రాశారా? వెంకటేశ్వర స్వామి గురించి. వెంకటేశ్వర స్వామి మీద చాలా పాటలు రాశాను. ఇప్పుడు ప్రధానంగా ఈ తిరుమలలో స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత నమస్కారం పెట్టుకుని ఇలా తిరిగి వెడుతూ ఉంటాం. వెడుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి అలా చూసి అలా పక్క నుంచి ఎవడన్నా అడ్డం ఉన్నా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ జయ విజయుల దాకా వచ్చి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసి ఓ కిరీటమో లేదా నామమో అలా కనిపించకుండా ఉన్న ఆ సన్నివేశంలో అలా పక్కకి వెళ్ళిపోతాం. ఇట్లా ఏ గుడికి వెళ్ళాం. ఏ గుడికైనా దండం పెట్టుకుని ఒక సంతృప్తి వస్తుంది. ఒక స్వామిని బాగా దర్శించామని ఒక సంతృప్తితో ఇలా దండం పెట్టుకుని ఇలా తిరిగి వెళ్ళిపోతాడు. అంటే మనం వచ్చిన పని అయిపోయింది, దర్శనం చేసుకున్నామని. నిజమే, మీరు చెప్పే వరకు కూడా నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే కదా అని అనిపిస్తుంది. అనుభూతి, ఆ అనుభూతిని పట్టుకోవాలి మనం. సర్వమానవుల యొక్క అనుభూతి ఆ సందర్భంలో ఎలా ఉంటుందో అటువంటిది తెలుసుకుని తాను అనుభూతి చెంది దాన్ని విశ్లేషించి దాంట్లో ఉండేటువంటి ఆ రసానుభవాన్ని ప్రజలకు అందించాలి. అది కవి బాధ్యత. అదే మీకు మాకు తేడా. అంటే నా పని అది కదా. అందుకని అలా నమస్కారం చేసి అలా 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 వెనక్కి వెళ్ళిపోతుంటాం. అంటే మనకి ఆయనకి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామికి మనకి ఈ జీవుడికి అక్కడున్న ఆ పరమాత్ముడికి ఎనలేని బంధం ఉన్నది. లేకపోతే ఆ ఆకర్షణ, ఆ సమ్మోహన శక్తి, దాన్ని దాటి మనం రాలేకపోతున్నాం. మళ్ళీ అటు చూడాలనిపిస్తోంది. దీంట్లో అలా చూసేసి ఇలా వెడుతూ ఉన్నవాడికి నిజానికి ఏం సంతృప్తి కలుగుతుంది? స్వామిని దర్శించాము అనే సంతృప్తి ఏం కలుగుతుంది? సామాన్యుడికి ఇంకా ఏం కలుగుతుంది? ఎక్కడి నుంచో వాడు ముడుపులు కట్టుకుని వాడు బస్సు ఎక్కి వచ్చి అక్కడ దిగి బస్సు ఎక్కి కొండెక్కి నడిచి వచ్చి అక్కడ 24 గంటలు 18 గంటలు
అంతసేపు వేచి వేచి వచ్చిన వాడికి ఏమిటి, వాడికి ఆ దర్శనంలో వాడికి కలుగుతున్నటువంటి ఫలం ఏమిటి, సంతృప్తి ఏమిటి? దీన్ని ఆ అనుభూతిని ఒక పాటగా రాశారు. ఓ తిరుపతి వెంకటదేవా నా యదలో నిలువగా రావా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వేచి వేచి నీ గుడి ముంగిట 10 జాముల పైదాకా, వెంకటేశ నిన్ను వేడుకొనుచు పడిగాపులు కాచాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, నీ రూపం కనబడక నా మనసానిపై నిలబడక, ఒక్క క్షణం నిన్ను చూసినంత పూజారులు పదమంటుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదు, శంఖ చక్రములు చూసే కోరిక తీరనే లేదు, వక్షస్థలమున లక్ష్మిని గాని మెడలో కౌస్తుభహారం కాని చూసే సమయం లేదు, నీ కరుణా వీక్షణ నాపై ప్రసరించెదవను ఆశతో, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా. నాకు ఒక క్వశ్చన్, అంటే అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు మీరు 3-4 పాటలు పాడారు, పద్యాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యూన్లో ఉన్నాయి. ఇది ఎవరో ట్యూన్ చేసినవి కాదు కదా మీకు? అంటే ప్రతి లిరిసిస్ట్కి సంగీత జ్ఞానం కూడా ఉండాల్సిందేనా? అంటే ఇప్పుడు ఇవన్నీ రాయాలంటే మీకు ఆ సంగీత జ్ఞానం కూడా ఉంటుందా? నాకు అలా వస్తుంది. పాటను నేను అనుకునే ట్యూన్ 2 కలిసి వస్తాయి. దాన్ని కొంతమంది దాన్ని కొంచెం అటు ఇటుగా దాన్ని చెక్కి శిల్పం చెక్కి ట్యూన్లు అలా పెట్టుకుంటారు వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకో రకంగా చేసేవాళ్ళు ఉంటారు. నా పాటలు మాత్రం నాకు ఎలా వచ్చిందో అది నేను అట్టగే పాడతా. దాంట్లో సంగీతం అవి చూడను. దాంట్లో కంఠానికి ఏమిటి శృతి అని కానీ, నాకేమి స్వరజ్ఞానం ఏముందని కానీ ఏమీ నేను చెప్పను. నాకు ఇంత ఉందని చెప్పను. సంగీతం నాకు తెలియదు, కానీ నేను విన్న సంగీతం మాత్రం చాలా గొప్పది, చాలా ఎక్కువ. బాలమురళీకృష్ణ గారితో మహానుభావుడు అయిన పుంభావ సరస్వతి, ఆయనతో 12 సంవత్సరాల సాంగత్యం. దాంతో ఎప్పుడు చిన్నప్పటి నుంచి వినేవాడిని, బాగా సంగీతం ఇష్టం నాకు. అది రాలేదు కానీ ఇట్లా వచ్చింది. బాలమురళీకృష్ణ గారి గురించి అన్నారు, ఆయన చమత్కారంగా మాట్లాడతారు అని విన్నాను, అది నిజమేనా? అయ్యో, అసలు ఆయనకున్న రసవత్ చమత్కారం, అట్లా ఉన్నతమైన స్థాయి. చమత్కారంలో కూడా చిన్న చితగా చమత్కారాలుగా చాలా గొప్పగా. 1-2 విషయాలు చెప్పగలుగుతారా? తప్పకుండా. నేనే ఒకసారి ఆయనతో ఇట్లా, ఇప్పుడు అన్నావు కదా మీకు సంగీతం వచ్చారంటే, నేను ఆయనతో అన్నా, గురుగారు 22 శృతులు ఉన్నాయి మనకి. శృతుల్లో నీకు కూడా కొంత సంగీతం వచ్చు కనుక శృతులు 22 శృతులు అంటారు. అది పరమ సూక్ష్మమైనవి, అవి అందరికీ తెలిసేవి కాదు. మీరు 22 శృతుల్లో ఏ కీర్తన అయినా సరే ఏ శృతిలో అయినా పాడతారండి. నేను ఒక పాటే 22 శృతుల్లో పాడతాను అన్నా. ఆయన ఒకసారి ఇలా విని, అలా పాడటం చాలా కష్టం, నేనే పాడలేను. ఆయన అంటే ఆయన జోకులు అలా ఉంటాయి. అలా మహానుభావుడు ఆయన. ఒకసారి చల్లపల్లి రాజా గారితో పాటు ఆ చల్లపల్లి వైపు పెడుతున్నారు
కొడాలి ఆ ప్రాంతం నుంచి అనమాట. ఉమ్, కూచిపూడి, మొవ్వ, కొడాలి ఆ ప్రాంతం నుంచి ఎడుతుంటే ఈయనకి ఎప్పుడు 25-30 ఏళ్ళు ఉన్నప్పుడు ఉమ్, ఆయన చూసి ఇక్కడి నుంచి ఈ పొలాలన్నీ మనమేనండి, చల్లపల్లి దాకా ఇటు ఇటు ఉండే పొలాలన్నీ మనవే అంటే మరి ఇవన్నీ మీరు వ్యవసాయం చేయాలి కదండి అన్నారట. అంటే లేదండి ఇవి కౌలుకి ఇచ్చాము అన్నారట. అంటే కౌలుకే కాదు గాయకులకు కూడా ఇవ్వండి అన్నారట. అంటే కౌలు అనేది తెలియాలి కదా. కౌలుకనంటే రైతులకు ఇస్తారు, సంవత్సరానికి ఎంతని వాళ్ళు ఒడ్లు పండించుకుని కొంత తీసుకుని కొంత ఇస్తారు. అందుకని నేను కౌలుకి ఇచ్చాము అన్నారట. కౌలుకే కాదు గాయకులకు కూడా ఇవ్వండి, వాళ్ళు మర్చిపోకండి. బాగుంది. సో జొన్నవిత్తుల గారు, మనం మీరు లక్ష్మీ అమ్మవారి గురించి, సరస్వతి అమ్మగారు, వెంకటేశ్వర స్వామి అన్నీ చెప్పారు. ఇప్పుడు మనకుండే ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని మీదైనా సరే, ఇప్పుడు మీరు ఇన్స్టా చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, రీల్స్, షార్ట్స్, ఇవన్నీ 30 సెకండ్స్ కంటే ఎవరికి ఆ అటెన్షన్ స్పాన్ ఉండట్లేదు. ఫాస్ట్గా అయిపోవాలి, ఏదైనా తొందరగా ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. సో అలాంటప్పుడు మీరు ఈ కవితల్లో కూడా షార్ట్ వర్షన్ ఆఫ్ కవితలు ఏమన్నా రాశారా? అలాంటి థాట్ వచ్చిందా మీకు? అలా అసలు ఇవన్నీ కూడా మన పూర్వులు ఆలోచించి రాసి పెట్టారు. ఇప్పుడు వేమన పద్యం ఏమిటి? చిన్న పద్యం. ఒక ఆట వెల్ది, ఒక తేటగీతి, ఇవన్నీ కూడా చాలా చిన్న పద్యాలు. ద్విపద అంటే ఇవాళ మినీ కవిత లాంటి, ఇవాళ మినీ కవిత అంటున్నారు. మినీ కవిత అంటే ద్విపదే. అట్లా చిన్న చిన్న కవితలు మనకి ఎన్నో ఉన్నాయి. నేను కూడా మినీ కవితలు రాశా. ఏది కొంచెం పరిష్కారం అని సరదాగా రాశాను. జడ తక్కువ ఆడవారికి సవరం ఒక వరం, జడగట్టిన మగవారికి క్షవరం అవసరం. ఇది పరిష్కారం. వాళ్ళకి జడ లేకపోతే పరిష్కారం, వీడికి జడ గడితే పరిష్కారం అన్నమాట. జడ తక్కువ ఆడవారికి సవరం ఒక వరం, జడగట్టిన మగవారికి క్షవరం అవసరం అని. బాగుంది. అలాగే ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. బాధేసి ఏం చేయలేక అందరూ దండం పెడతారు. దానికి దండం పెడతారు, వదిలేసేయటమే అని అంటారు కదా. దాని మీద నేను సరదాగా నమస్కార బాణం అని ఒక కవిత రాశాను. చిన్నప్పుడు రాసిన, సరదాగా రాసిన. ఇది ఒక వ్యవస్థే, అయితే దీనికో నమస్తే. ఇంతే. అంటే ఇట్లా చాలా రాశాను. నీ ఒక వెల్లువ కా అంటే అవ్వు అని, అలా కావాలని అన్నమాట. నీ ఒక వెల్లువ నీ ఒక వెల్లువ ఒక వెల్లువ తీసుకురా నీ రంగంలో. నీ ఒక వెల్లువ నీ ఒక వెల్లువ ఒక వెల్లువగా పో. బాగా చెప్పారు. బాగుందండి. సో మరి ఓకే, మనం ఇదే కోణంలో మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, మీరు యుఎస్, వేరే కంట్రీస్కి చాలా వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు జనరలీ అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఎవరికైనా రొటీన్లో వాళ్ళు ఉండే ఆ స్ట్రెస్ లైఫ్స్లో కొంచెం హాయిగా ఏదైనా నవ్వుకోవడానికి, లేకపోతే లైట్ హార్టెడ్గా ఉండడానికి, అలా ఉండడానికి చూస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళినప్పుడు భారీగా మీరు దండకాలు, శతకాలు ఇవన్నీ ఒకవైపు అయితే, మీరు వాళ్ళని ఉద్దేశంలో అంటే వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం మీరు ఏమన్నా కొంచెం అక్కడికి తగ్గట్టుగా ఏమన్నా అప్పటికప్పుడు చూసి రాయడం కానీ, లేదు వాళ్ళకి ఈజీగా బాగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకునేటట్టు, వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా ఏమైనా రాశారా? చాలా మంచి ప్రశ్న వేసావు. ఈ ఒక్క ప్రశ్నకే నేను కనీసం గంట పైన ఇంటర్వ్యూ చేయాలి నన్ను, కేవలం ఇవే విషయాలు. నేను బయలుదేరుతాను. అంటే చెబుతున్నాను, అంటే నువ్వు స్ఫూర్తితో కలిసి ఈసారి మీ డాలర్స్ వచ్చినప్పుడు మీరు చేయండి తప్పకుండా ఒక గంట. ఎందుకనంటే నేను రాసినన్ని పద్యాలు కానీ పాటలు కానీ విదేశాల మీద, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు రాసి ఉండరు. రాయలేదు నేను చెప్పలేను, కానీ రాసి ఉండరు. అంత చమత్కార భరితంగా అంత వచ్చాయి. మీ డాలర్స్లోనే తోటకూర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తానాకి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక హోటల్లో పెట్టారు. ఆ హోటల్లో చూస్తుంటే ఎదురుకుండా అమెరికన్ బ్యాంక్ కనిపిస్తుంది. అది నల్లని పాలరాళ్లతో చేశారు బ్రహ్మాండంగా. ఆ మొత్తం ఆ బిల్డింగ్స్ అన్నిట్లో కూడా అది శివలింగంలా కనిపించింది మాకు ఆ పైనుంచి. పొద్దున్నే వెళ్ళి దాన్ని శివలింగం, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కదా, కనుక ఆ బ్యాంకే శివలింగంగా భావించి
ఆ బ్యాంక్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి నేను, పాలపర్తి శ్యామనాథ ప్రసాద్ గారు, గట్టి వేదభాస్కరం అని యోగా మాస్టరు ముగ్గురం వెళ్ళి నేను చెప్పిన ఆలోచన ప్రకారం వాళ్ళు కూడా వచ్చి మేము పొద్దున్నే స్నానం చేసి వచ్చి ఆ అమెరికన్ బ్యాంక్ చుట్టూ నల్లని పాలరాళ్ళతో ఉన్న బ్యాంక్ డాలస్లో ఆ బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణాలు చేసాం మేము. నిజం. నమశివాయ నమశివాయ జపంతో శ్యామనాథ ప్రసాద్ గారు, నేనేమో రామలింగేశ్వర శతకంలో పద్యాలు చదువుతూ నేను నమశివాయ నమశివాయ జపంతో ఇది చేసాం. 3 ప్రదక్షిణాలు చేసి వచ్చాం. దాని మీద పద్యం కూడా రాశాను. ఆ పద్యం కూడా ఉండాలి. ఇట్లా చాలా ఉన్నాయి. ఒకసారి సింగపూర్ వెడితే సింగపూర్లో రోప్వే ఉంటుంది కదా, కేబుల్ కారు. ఆ సంతోష బీచ్కి తీసుకెళ్ళి నన్ను సత్యమూర్తి గారని, ఆయన వామరాజు సత్యమూర్తి గారని తెలుగు సమాజం అధ్యక్షులు ఆయన అది ఎక్కించి పావుగంట అలా వెళ్ళి మళ్ళీ 1 పావుగంట ఇలా వచ్చాం. వచ్చిన తర్వాత జొన్నెత్తులు గారు, ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి, ఏమనిపించింది మీకు అన్నాడు. ముందు ఎక్కగానే పడతానేమో అనిపించిందండి. అంటే ముందు భయం వేస్తుంది కదా. అంటే లేదండి, దానికి ఏవో నట్లు బోల్ట్లు ఇలా ఉంటాయి, అది మ్యాగ్నెటిక్ దీని మీద నడుస్తుంది, ఒకవేళ పడ్డా కూడా దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, సింగపూర్ కనుక సిన్సియర్గా ఇచ్చేస్తారు అని చెప్పాడు ఆయన. సరే మీకు ఎలా అనిపించింది అని అంటే, ఏముందండి అనిపించడానికి, ఇటు నుంచి పావుగంట అలా వెళ్ళాం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇవే చూసాం. ఏ చెట్లు, రోడ్లు, కార్లు, సముద్ర తీరం చూసామో అటువైపు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇవే కనిపించాయి. అంటే అసలు ఎక్స్పీరియన్స్, అసలు అనుభవం ఎంత, పావుగంట సమయమే, అరగంటలో వెళ్ళేటప్పుడు అవి మాత్రం చూసాము. వచ్చేటప్పుడు మళ్ళీ అదే మళ్ళీ మనకి రిపీట్ అయింది. అది మళ్ళీ మన జ్ఞాపకం అంతే. అది మళ్ళీ ఆ కలిగిన అనుభవమే కలుగుతుంది. అది అలా కాకుండా ఇంకో ప్రయాణం ఎంత గొప్పదో నాకు అర్థమైందండి అన్న. అంటే ఆయన ఏమిటి ఆ ప్రయాణం అన్నాడు. అప్పుడు పద్యం చెప్పా. ఇనుపత్రాడు దారి ఇటు అటు అరగంట సంతసమున తిరుగ వింత ఏమి, పసుపు త్రాడు దారి పయనించు 100 ఏళ్ళు భారతీయ సతికి వందనములు. ఈ ఇనపతాడు, నట్లు, బోల్ట్లు, రకరకాల సెక్యూరిటీలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కాదని కింద పెడితే ఒక ఇన్సూరెన్స్ ఉంది. ఏ ఇన్సూరెన్సు లేకుండా, ఏ సపోర్టు లేకుండా 5 దారపోగులకి ఇంత పసుపు రాసి అమ్మాయి మెళ్ళో గడితే వాడిని నమ్ముకుని ఢిల్లీయో, బొంబాయో, ఆస్ట్రేలియానో, అమెరికానో అలా వెళ్ళిపోతుంది. వాడితో వచ్చేటువంటి ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్ మళ్ళీ రేపు రిపీట్ అవుతుందని లేదు, ఇక్కడ ఉంది. ఏదైనా తేడా వస్తే నీకు ఇన్సూరెన్స్ వస్తుంది, తేడా రాకుండా సపోర్ట్ ఉంది. వస్తే ఇన్సూరెన్స్ ఉంది, ఏ ఇన్సూరెన్సు లేదు, ఏ సపోర్టు లేదు. లేకుండా వాడిని నమ్ముకుని వాడు ఆర్టిస్టో, శాడిస్టో, ఉత్తముడో, అధముడో, అధమాధముడో, ఉత్తమోత్తముడో తెలియదు. నమ్ముకు ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఇవాళ మనకు వెళ్ళిన ఎదురైన అనుభవమే మళ్ళీ కలిగింది. కానీ మరి వీడితో ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటాడో లేదో తెలియదు కదా. అసలు ఒక రోపే ప్రయాణానికి, జీవిత ప్రయాణానికి మీకు లింక్ ఎలా వచ్చింది? తెలియకుండా ముళ్ళబాటలో, అఖాదాలో, రాళ్ళు, రప్పలో, పర్వతాలు, పూలబాటలో ఏమిటో తెలియకుండా అలా వాడితో పసుపు త్రాడు దారి పయనిల్చు 100 ఏళ్ళు భారతీయ సతికి వందనములు. వాడి రోప్వే సిస్టంకి ఏం దండం పెడతాం, ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఎంత పటిష్టంగా చేశాడు భలే అని దీనికే పెట్టేటైతే అసలు భారతీయ మహిళకి ఎంత నమస్కారం చేయాలి మనం, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది అని అలా పద్యం చెప్పాను. యుఎస్ లో లైఫ్ స్టైల్ చూసే ఉంటారు కదా మీరు. అవును. దానికి తగ్గట్టుగా ఏమన్నా రాసారా? అవి చూసి ఏమన్నా రాసారా? అదే దాంట్లోదే ప్యారడీ కూడా మీకు మీ వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఏనాడు ఇది చేసి దాచేసిరో, ఓ ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని కాచారు ఒక బిందె సాంబారుని, నెల రోజులైనా రుచి లేకపోయినా అలవాటు పడినారు ఆ తిండికే. ఈనాటి ఈ కూర ఏనాటిదో. మరి మేమే నెల రోజులు పెట్టుకోము. తెలుసు, అంటే నేననేది అక్కడే కాదు, ఇక్కడ రాసింది, ఇక్కడ పరిస్థితుల్లో చూసి రాసింది, అక్కడ పాడాను. ఇంకా
ఇంకా వేరే ఏదైనా దేశాల మీద రాసారా ఏమన్నా అక్కడికి వెళ్ళినప్పుడు? నాకు దుబాయ్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి 2005లో వెళ్ళాను దుబాయ్. అక్కడ నన్ను బాగా ఆకర్షించింది ఖర్జూర చెట్టు. ఖర్జూర చెట్టు ఎందుకంటే దానికి ఇంతంత మట్టలు ఉంటాయి. ఆ మట్టలు కూడా ఎలా ఉంటాయంటే దాని ఒంటె గిట్టలాగా ఉంటాయి, చాలా దృఢంగా ఉంటాయి. దాని అది చూస్తే నాకు ఆ ఎడారిలో ఆ ఖర్జూర చెట్టు ఇది ఒక విరహిణి అయిన స్త్రీలాగా కనిపించింది నాకు. అంటే విరహంతో తన ప్రియుడి కోసం, తన భర్త కోసం ఎదురు చూస్తున్న స్త్రీలాగా కనిపించింది. అది కూడా ఎట్లాగంటే ఒంటె గిట్టలెల్ల ఒళ్ళంత ధరించి కాంచువారికెల్ల కఠిన యగుచు కనులు ఖర్జురముల కాయలు కాయగా వేచి చూచుచుండే ప్రియుని కొరకు. దుర్మార్గులు ఉంటారు అక్కడ, బాగా కఠినమైనటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళ కంట పడితే తనకి చాలా ఆపద కలుగుతుందని మోటుగా ఉంది, కురూపిలా ఉంది అని అనిపించుకునేందుకు ఏం చేసిందంటే ఒంటె గిట్టలు ఉంటాయి కదా మోటుగా బండగా, అందుకని ఆ ఒంటె గిట్టలన్నీ తెచ్చి ఒళ్ళంతా ధరించింది. ఈ ఖర్జూర చెట్టు అసలు మాధుర్యం, చాలా మధురమైనటువంటిది ఇది. కానీ ఈ మాధుర్యం కనిపించకుండా ఒంటె గిట్టలెల్ల ఒళ్ళంత ధరించి కాంచువారికెల్ల కఠిన యగుచు, చాలా కఠినంగా మోటుగా ఉంది అని వాడు వెళ్ళిపోతాడు. తను కనులు ఖర్జురముల కాయలు కాయగా వేచి 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 చూడటం వల్ల కళ్ళు కాయలు కాసేలా చూశాడని అనేది మనకి. కనుక అలా ఈ ఖర్జూరాల కాయలు కాసినట్టుగా ఎర్రబడిపోయేటట్టుగా కళ్ళు అలా తెల్లవారులు కూడా ఆ ప్రియుడి కోసం వేచి చూచుచుండే ప్రియుని కొరకు, తన ఊరెళ్ళినటువంటి ప్రియుడు తిరిగి రావాలి, వస్తూ ఉంటాడు అని చెప్పి వేచి చూస్తోంది అని. అప్పుడు అంటే దీంట్లో కొన్ని ఒకసారి విమర్శలు కూడా ఇంకా రసాత్మకంగా వ్యాఖ్యానం వచ్చేటట్టు జరుగుతాయి. అక్కడ ఒక మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ఏమంటే కళ్ళు ఖర్జూరాల కాయలని అంటే అది గుత్తులు గుత్తులు కాస్తుందండి ఈ పక్కన, మీరేమో 2 కాయలే కదా కళ్ళు అంటే, కళ్ళు ఖర్జూరాలగానంటే అంటే ఒక్కొక్కళ్ళు అలా అసలు రసాన్ని ఇది చూస్తాడు, వాడు లెక్క చూస్తాడు. సరే నేను లేదండి, ఇలా శిల్పంలాగా అలాగే నిశ్చలంగా నిలబడ్డ కదా, ఇలా చూసి ఇలా 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 ఇటు వస్తున్నాడా అని చూసి కాసేపు మళ్ళీ ఇటు నుంచి వస్తున్నాడా అని ఇటు తిరిగి ఇటు చూస్తుంది కదా, అలా చూస్తున్నప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఇలా కదులుతున్నప్పుడు ఒక్కొక్క కాయ అండి, ఇటు ఒక గెల, ఇటువైపు తిరిగి ఇటు చూస్తుంది కదా, ఇటువైపు కూడా ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క కాయ, ఇది అంతా కూడా ఒక గెల అండి అన్న. అసలు ఊహించలేకపోతుంది. అంటే ప్రతిదాని మీ రిలేషన్ దాన్ని తగ్గట్టుగా మీరు రాయడం చెప్పడం ఇవన్నీ. దీన్ని నేను మెడికల్ కాలేజీలు కానీ ఇప్పుడు ఏదన్నా విద్యా సంస్థలకి, కాలేజీలకి, స్కూల్స్కి పిలిచినప్పుడు వాళ్ళకి నేను చెప్తాను ఇది. దీంట్లో అంటే ఈ పద్యం చెప్పను, ఈ పద్యం ఏంటంటే వాళ్ళకి చెప్పే వయసు కాదు అది. ఈ ఖర్జూర చెట్టు నాకు స్ఫూర్తినిస్తుంది. నాకు మామిడి చెట్టుకు స్ఫూర్తి ఇవ్వాలి కదా, మామిడి చెట్లు ఎక్కాము, జామ చెట్లు ఎక్కాము మేము, కానీ నాకు చింత చెట్లు ఎక్కాం, కానీ నాకు స్ఫూర్తినిచ్చేది ఖర్జూర చెట్టు. ఎందుకనంటే ఇసుక నేలపైన ఎర్రని ఎండలో చుక్క నీరు లేని చోట నిలిచి తీయనైన ఫలములియుదువే నిన్ను ఆత్మలోన నిలిపి అనుసరింతు. ఇసుక నేలలో 55-58 డిగ్రీల వేడిని తట్టుకుంటూ అది బతుకుతోంది. విద్యార్థులు చనిపోతున్నారు, పరీక్షలు తప్పో, లేకపోతే ఫీజులు కట్టలేకపోయారనో, అయితే బ్రతుకు భారంగా ఉందనో. ఖర్జూర చెట్టుని స్ఫూర్తి తీసుకుని అందరూ కూడా జీవించాలి, ఆత్మహత్యకి ఎవరూ పాల్పడకూడదు. ఖర్జూర చెట్టు అది చెబుతోంది. అది ఈ భగవంతుడు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ పుట్టించకుండా నా కర్మ నన్నేంటి ఎండలో 55, 56, 57 డిగ్రీల ఎండలో ఉండే చోట ఇక్కడ నన్ను పుట్టిస్తున్నాడు. ఒకడు వచ్చి నీళ్లు పోసేవాడు లేడు. పోనీ పైనుంచి ఏమైనా వాన పడుతుందంటే ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎన్నేళ్లకు పడుతుందో తెలియదు. ఈ ఎండలో నేను ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతాను అని అంటలా. అది ఏం ఆలోచించిందంటే ఈ ఎండలో ఎవడన్నా నా దగ్గరికి వస్తే వాడికి నేనేం చేయగలను అని
అది వాడికి నా దగ్గరకు వచ్చిన వాడికి నేను ఏదన్నా చెయ్యాలి అని దాని బలమంతా కూడా తీసుకుని దాని వేళ్ళు చొచ్చుకుపోయేలాగా దాదాపు ఒక 50 గజాలు 60 గజాలు 70 గజాలు అలా వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయి ఎక్కడ ఎంత తడి రేణు ఉన్నా సరే ఒక జల బిందువు సూక్ష్మ కణం ఉన్నా దాన్ని పట్టుకుంటుంది. దాన్ని నిలుపుకుని దాని ఆధారంతో బతుకుతూ పైనుంచి 56-57 డిగ్రీల ఎండ వచ్చినప్పుడు అది కాయలు కాసి కంకర్రాళ్ళులా ఉంటాయి. ముందు ఆ కాయలు కూడా రాయితో సమానంగా ఉంటుంది ఖర్జూరకాయ పచ్చిది. అది 55-56 డిగ్రీల తర్వాత వచ్చిన ఎండలకే అది పండుతుంది. ఒక 4-5 రోజులు వస్తుందిట. ఆ ఎండకి అది బాగా పండిపోయి ఉడికిపోయి పండుతుంది అనమాట. ఆ ఎండని కూడా తట్టుకుని ఈ కాయలు కాసి తన దగ్గరికి ఆ వడగాలుల్లో ఎవడన్నా వస్తే వాడికి కింద పడిన 4 కాయలు ఏరుకుని తిన్నాడంటే ఆ పూట వాడికి భోజనం అక్కర్లా. వాడికి కావాల్సిన క్యాలరీలన్నీ అందుతాయి. 4 కాయలు ఒకటేంటి వాడికి ఆహారం ఇచ్చింది, పైగా వాడికి తీయదనం మాధుర్యాన్ని ఇచ్చింది, పైగా ఆ ఎండలో అదే ఔషధం అవుతుంది, వడగొట్టదు ఖర్జూరం వల్ల. అంటే ఔషధం అయింది, ఆహారం అయింది, తీయగా వాడికి మధురమైన రుచిని అందించింది ఆస్వాదించేలాగా. ఇంత మాత్రమే కాకుండా అంత కష్టపడి ఎవడన్నా ఏదన్నా సాధించినట్టయితే దానికి లాంగ్విటీ పెరుగుతుంది. అది అప్పటికప్పుడు నశించిపోదు. ఇక్కడ కృష్ణా గోదావరి తుంగభద్ర ఈ గంగా ఈ నదుల మధ్యన నల్లరేగడి ఎర్రరేగడి భూముల్లో పండేటువంటి జామ సపోటా మామిడి లాంటి ఈ మధురమైన సీతాఫలం ఈ ఫలాలన్నీ కూడా 4-5 రోజుల నుండి కుళ్ళిపోతాయి. కానీ ఖర్జూర పండు సంవత్సరం పైన ఉంటుంది. సంవత్సరం పైన అంటే దానికి అంత కష్టపడి అది ఉత్పత్తి చేసినటువంటి దానికి విలువ పెరిగి దానికి కూడా కాలం కూడా ఇంకా ఎక్కువ కాలం మన్నేటట్టుగా శక్తి వచ్చింది దానికి. పైగా పండు ఖర్జూరంలో కంటే ఎండు ఖర్జూరంలో క్యాలరీస్ ఎక్కువ, ఇంకా పెరుగుతాయి. అంటే దానికి శాశ్వతత్వం పెరిగింది. ఇంత మాత్రమే కాకుండా దానికి గౌరవము పవిత్రత ఇంకా పెరుగుతాయి. ఆ ఖర్జూరాలు ఎక్కడో పండే ఖర్జూరాలు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో సత్యనావర్తం చేస్తుంటే ఇక్కడ అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి అవి పెట్టి వాటిని ఇక్కడ పెళ్ళిళ్లలోనూ ఖర్జూరకాయలు పెడతారు. ఇవి శ్రేష్టం. ఇక్కడ పండే అరటి పళ్ళు జామ పళ్ళు వీటికన్నా ఆ ఖర్జూరాలు తీసుకొచ్చి ఇక్కడ తాంబూలంలో పెడతారు అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి వేద బ్రాహ్మణులకి కూడా. అంటే ఏమిటి? దానికి పవిత్రత పెరిగింది. అంటే నువ్వు కష్టపడి అదే కనుక నేను ఎందుకు బతకాలి, ఇక్కడ దేవుడు నాకు అన్యాయం చేశాడని ఖర్జూర చెట్టు ఆ ఎడారిలో చచ్చిపోతే ఇదంతా జరిగేదే. అందుకని ప్రతి కష్టం వెనకాల కూడా ఎంత కష్టపడ్డా సరే ఖర్జూర చెట్టుని గుర్తు తెచ్చుకుని మన కష్టాల్లో మనం అలా నిలబడి ఏ ఆధారం దొరికితే ఆ ఆధారంతోనే మనం చేయవలసినటువంటి పరమాద్భుతం చేయాలి అనే సందేశాన్ని ఈ ఖర్జూర చెట్టు ఇస్తోంది అని చెప్తాను. అద్భుతంగా చెప్పారండి. నిజంగానే అంటే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, చిన్న కష్టాలు అవనివ్వండి పెద్దవి అవనివ్వండి, కానీ అది వచ్చినప్పుడు వెంటనే మన నిరుత్సాహపడిపోయి ఇంక మనం ఏం ముందుకు వెళ్ళలేమేమో, మనం ఏం చేయలేము అనుకోవడం కంటే ఇంకా చేయగలుగుతాము, ఏం పర్వాలేదు, ముందుకు వెళ్ళగలుగుతాము అన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం అనేది ఇలాంటివి విన్నప్పుడు తప్పకుండా చెయ్యాలి అని అనిపిస్తుంది. అలా అందరూ అలానే ఆలోచించాలి. ఎప్పుడు ఖర్జూర చెట్టును చూసినా నాకు అదే భావం కలుగుతుంది. ఖర్జూర చెట్టు అంటే నాకు అంత గౌరవం. సో ఇవన్నీ ఒకవైపు అయితే మీరు ఈ మధ్య పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు, పార్టీ స్టార్ట్ చేశారని విన్నాను. సో అదెందుకు మీకు పాలిటిక్స్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? పరిస్థితి ఎలా ఉంది, మనం చూసి మాట్లాడుకుంటున్నాం, చీచి అసలు ఏ పార్టీ సరిగ్గా లేదు, అందరే ఇట్లా మాట్లాడుకుంటున్నాం. మనం ఓటు వేయాల్సి వచ్చేటప్పటికి ఎవరికి వేయాలి? ఈ అందరిలో ఎవరికో ఒకళ్ళకి వేయాలి. అందుకని అలా కాకుండా ఈ భావజాలం ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఓటు బ్యాంక్ అయినట్లయితే దాని ప్రభావం రాజకీయాల మీద బాగా ఉంటుంది. అందుకని మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి చేశాను. సో పాలిటిక్స్లో మీరు ఇంకా కొంచెం ప్రయాణం సాగిద్దామని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? దాన్ని అది చెప్పేది కాదు. ఎందుకనంటే పూర్తిగా చెడిపోయినటువంటి వాతావరణం, దాంట్లో మీరు ఆ మార్గంలో అట్లా నడిస్తేనే నడిచేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసేసారు. అవన్నీ ఇప్పుడు మనం
నీతో మాట్లాడాలంటే మాట్లాడేటువంటి విషయాలు కావు ఇవి. ఎందుకంటే అంటే నీ ఆలోచన పరిధికి సంబంధించింది కాదు అది. కనుక ఏదో అడిగావు, ఏదో ఇంతవరకు చెప్పాను అంతే తప్ప. ఎందుకంటే మీరు సున్నితంగా ఉండేవాళ్ళు కనుక ఎట్లా ఉంటుందంటే కత్తులు గదలు ముళ్ళ గదలు ఇవన్నీ బాణాలు ఇవన్నీ ఉన్నటువంటి ఒక ప్రదేశం ఒకటి ఉంటుంది, ఏది ఒక వస్తు ప్రదర్శనశాలలో. ఒక పక్కన వీణలు సితారలు వేణువు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఒకటి ఉంటాయి, మధ్యలో తబలా ఇవన్నీ ఒకటి ఉంటాయి. అందుకని ఇప్పుడు వీణను తీసుకొచ్చి ఇక్కడ ఈ కత్తుల మధ్యన పెట్టామనుకో అది ఎలా శోభించదో, నువ్వు ఈ సంభాషణ చేయటం నీతో అలా శోభించదు ఇది. అలాగే పర్వాలేదు, బట్ ఏదైనా సరే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది చేసినా కూడా మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జొన్నవిత్తల్ గారు, మీరు శతకాలు చాలా చాలా ఎన్నో శతకాలు రాశారు. ఎవరు ఊహించని దాని మీద ఏమన్నా శతకం రాశారా? ఊహించనటువంటి ఆలోచనలతోనే నేను శతకాల్లో పద్యాలు రాస్తాను. తీసుకున్న ఇతివృత్తం ఒకటి చాలా తమాషాగా ఉండేటట్టుగానే ఉంటుంది. ఏ శతకం తీసుకున్నా కూడా అట్లాంటివే చేశాను నేను దాదాపుగా. ముఖ్యంగా ఒకటి చెప్పాలనంటే ఒక బొగ్గు మీద 100 పద్యాలు రాశారు. బొగ్గు మీద అంటే దాన్ని ఆధారంగా చేసుకుని దాని చుట్టూ, అదే సింగరేణి శతకం. సింగరేణి అంటే బొగ్గు గనే కదా. ఆ సింగరేణి గురించి రాసినప్పుడు ఒక పాటలో భూదేవి బుగ్గ నా పెళ్లి సుక్క లెక్క సింగరేణి బొగ్గు నా తెలుగు నా, భూదేవి బొగ్గ మీద పెళ్లి చుక్కలాగా ఈ సింగరేణి బొగ్గు గని ఉన్నది అని. అలా ఈ సింగరేణి మీద రాసిన 2 పద్యాలు చెప్తాను. బొగ్గు రంగు నలుపు, ఇది ఎవరు నేను చెప్పేది ఉంది, ఏదో కవిత్వంలాగా అవునా? కానీ ఇది ఎప్పుడు కవిత్వం అవుతుందంటే జొన్నవిత్తల్ గారు ఏం చెప్తారు అనే దాని మీద ఇప్పుడు విషయం. బొగ్గు రంగు నలుపు భగ్గుమన్న ఎరుపు భస్మమైన తెలుపు భావమెరుగా ప్రకటమౌనే సత్వ రాజస తామస శ్రీ త్రిమూర్తులిందే సింగరేణి. సత్వగుణానికి తెలుపు, రజోగుణానికి ఎరుపు, తమో గుణానికి నలుపు ప్రతీకలుగా బ్రహ్మదేవుడు, నారాయణుడు, పరమేశ్వరుడు, ముగ్గురు శివుడు, ఈ ముగ్గురు 3 రంగులతో నాకు అక్కడ నీలో కనిపిస్తున్నారు. ప్రకటమౌనే సత్వ రాజస తామస శ్రీ త్రిమూర్తులిందే సింగరేణి. బొగ్గు రంగు నలుపు భగ్గుమన్న ఎరుపు భస్మమైన తెలుపు. అలాగే ఈ బొగ్గు జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఏముందిరా మానవుడా నువ్వు నేను ఒకటే అంటుంది అది. ఎందుకంటే మన ఇద్దరం చేసేది ఏమిటి? మట్టిలో నుండి పుట్టుట, మండిపడుట, వెలుగు వెలుగుట, బలి అనిపించుకొనుట, మరల మసకవుచు మసియవుచు మట్టి అవుట, జీవితమును తెలిపెదవే సింగరేణి. జీవితాన్ని తెలియజేస్తుంది ఈ సింగరేణి బొగ్గు. ఇట్లా దేని గురించైనా రాసేస్తారా మీరు? రకరకాల భావజాలం అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనకు ఏర్పడుతున్న పరిస్థితులు సన్నివేశాల్లో. రామప్ప శతకం రాశారు. రామప్ప శతకంలో రాసింది అది ఇవాళ కాదు, ఎప్పటికీ కూడా ఆ పద్యం తమాషాగా రాసింది, కానీ దాంట్లో సత్యం ఉన్నది. ఉద్యమం ఒక షేర్ మార్కెట్, అందరూ షేర్లు వేసుకోవటమే సంపాదించి. ఉద్యమం ఒక షేర్ మార్కెట్, ఉద్యమమున వచ్చు సొమ్ము ఉప్మా పెసరట్టు, ఉద్యమ సారము హాంఫట్, ఉద్యమ నాయకులకే మన ఓటు రామప్ప అన్న. రామప్పకి అంటే రామప్పని ఉద్దేశించి కవి ఆత్మాశ్రయంగా తను ఏమనుకుంటున్నాడో అది చెబుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఉద్యమం ఒక షేర్ మార్కెట్. రామప్ప ఆనాడు జీవితం అంతా త్యాగం చేసి శిలల్ని తీసుకొచ్చి పరమసుందరమైన రమణీయమైన శిల్పాలను చెక్కి తెలంగాణకి ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టాడు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఉద్యమం ఒక షేర్ మార్కెట్, ఉద్యమమున వచ్చు సొమ్ము ఉప్మా పెసరట్, ఉద్యమ సారము ఆంఫట్,
ఉద్యమ నాయకులకే మన ఓటు రామప్ప అన్న. అది ఈ ఉద్యమం కాదు, ఏ ఉద్యమానికన్నా ఇది వర్తిస్తుంది. అట్లా ఇప్పటి వరకు మీరు ఎన్ని శతకాలు రాశారండి? 20 లెక్క పెట్టుకున్నారు? 25. సో 25 శతకాల్లో అఫ్ కోర్స్ మీకు అన్ని తృప్తినే ఇచ్చి ఉంటాయి, బట్ మీకు బాగా సంతృప్తినిచ్చిన శతకం ఏదైనా ఉందా? దేనికది దేనికి అసలు నాకు నచ్చకపోతే ఓ పద్యం కానీ ఓ పాట కానీ రాసి నా అంతటి నేను చెప్పను. ఎవరన్నా కావాలంటే వాళ్ళకి రాస్తాను, దాంట్లో బాగోగులు మనకి సంబంధం లేదు. ఏదో దాని అవసరం కొద్దీ ఇది రాస్తాను. సహజంగా ఏదో ఒక అవసరార్థం, ఒక ప్రయోజనం కోసమే రాసేవి అన్నీ కూడా. సినిమా పాటల్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన పాట ఏదైనా ఉందా మీరు రాసిన? చాలా ఉన్నాయి. ఒకటని చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది. కాంట్రవర్షియల్ లేదు. ఒకటని ఏం చెబుతాం, మనకి ఏవో కొన్ని నచ్చకుండా రాయం కదా. చివరిగా ఒక చిన్న కోరిక, మీరు బొగ్గు గురించే రాశారు అంటే మరి నా గురించి, స్ఫురిత గురించి ఏమన్నా 4 మాటలు చెప్పగలుగుతారా? చిన్న పద్యం ఏదన్నా. ఇట్లా వేరే మళ్ళీ యాంకర్లు అడిగితే మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ముందే చెబుతున్నా, ఇది కేవలం కాఫీ కబుర్లో మాత్రమే, వాళ్ళకి మాత్రమే, ఎవరికి చెప్పను నేను ఇట్లా. ఎందుకంటే లేకపోతే నేను అనేక ఇంటర్వ్యూలకు పెడుతూ ఉంటాను, అందరూ తరోడి చెప్పమనంటే మళ్ళీ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కాఫీ కబుర్లో, ఓన్లీ ఫర్ స్ఫురిత అండ్ మైత్రి. డిస్క్లైమర్ కింద వేసేస్తాం. పిచ్చగా నచ్చి కాఫీ కబుర్లు, పిచ్చగా అంటారు కదా మామూలు, అంటే వాడుక భాషలో పిచ్చిగా కూడా అంటారు. పిచ్చగా ఉంది అసలు సినిమా, పిచ్చగా ఉందిరా అని అంటారు కదా. అట్లా మీ కబుర్లు కూడా అంత బాగా జనంలోకి వెళ్ళిపోవాలి. పిచ్చగా నచ్చి కాఫీ కబుర్లు అందరికి ఇక ఆమోదమౌనుగాక. అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి దీన్ని, అందరూ ఆమోదించి ఆనందించాలి. పిచ్చగా నచ్చి కాఫీ కబుర్లు అందరికి ఇక ఆమోదమౌనుగాక. దీప కళికలవోలే మైత్రేయి స్ఫురిత. దీపకళికలు మొగ్గల్లాగా నిశ్చలంగా ఉన్నటువంటి దీపాల్లాగా మీరు తెలుగు తల్లి దగ్గర, తెలుగు భాష దగ్గర, తెలుగు వారి ముంగిట అలా ఉండి ఇద్దరు ఫ్రేమ్లో. దీపకళికలవోలే మైత్రేయి స్ఫురిత చిత్రమౌ చమత్కారముల్ చేయుగాక. విచిత్రంగా చమత్కారాలు చేసి అనేక కార్యక్రమాల్లో అందరినీ కూడా ఆహ్లాదపరిచి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే చెప్పారు మా గురించి, చాలా థ్యాంక్స్. అందులోనే ఆశీర్వదించారు కూడా. సో థ్యాంక్ యూ అండి. శుభం. ఇవాళ కాన్వర్జేషన్ నిజంగా చాలా తృప్తిగా ఉంది. కొన్ని ఇంటర్వ్యూస్ అన్నీ మాకు నచ్చితేనే వాళ్ళతో మేము మాట్లాడతాము, ఇంటర్వ్యూకి పిలుస్తాము, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ కొన్ని చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి, కొన్ని చాలా మాకు మనసుకి దగ్గరగా ఉంటాయి కొన్ని ఇంటర్వ్యూస్. అలాంటి దాంట్లో మీది ఇవాళ నాకు చాలా తృప్తినిచ్చిన ఒక ఇంటర్వ్యూ. ఎన్నో విషయాలంటే ఇవి కేవలం ఇప్పుడు జరుగుతున్న విషయాలు, లేకపోతే ఈ జనరేషను, ఇలా మనం ఒకదానికి రెస్ట్రిక్ట్ అవ్వకుండా మనం ఓవరాల్గా ఎప్పటికీ అందరికీ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా మన కాన్వర్సేషన్ నడిచింది ఇవాళ. సో చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నా ముందు 10-11 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి అలా వచ్చి మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ కుటుంబం, మా కుటుంబం అంతా పరిచయం ఉండి, మళ్ళీ తర్వాత నువ్వు చదువుకుని చక్కగా అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ ఒక గృహిణిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ, ఇంకా నీలో ఉన్నటువంటి ఆ కళాతృష్ణతో ఏదన్నా సరే సరదాగా మనం ఏదన్నా చెయ్యాలి అని నువ్వు నీ స్నేహితురాలతో కలిసి ఈ కార్యక్రమం చేయటం కూడా మిగతా వాళ్ళకు కూడా ఇది స్ఫూర్తినిచ్చే అంశం. నువ్వు చేస్తున్నది కూడా చాలా మంచి పని. ఈ పని ఇలాగే నిరంతరాయంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ దీంట్లో మంచి ఆనందాన్ని, జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. శుభం.